హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగ్నివీర్ వాయు అనే పోస్ట్ భర్తీ చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి ఆగస్టు 28, 2025న ఈ నోటిఫికేషన్ అనేది మనకు వచ్చింది. ఇక్కడ వేకెన్సీ గురించి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి దీని గురించి మరిన్ని వివరాలు మనం కింద తెలుసుకుందాము. ఫస్ట్ అప్లికేషన్ ఫీజు గురించి మనం చూస్తే వారు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. అప్లికేషన్ ఫీజు గురించి ఇంపార్టెంట్ డేట్ల గురించి చూస్తే మనం అప్లై చేసుకోవడానికి ఫస్ట్ డేట్ వచ్చి 27th ఆగస్ట్ 2025, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 14th సెప్టెంబర్ 2025. ఒకసారి ఏజ్ లిమిట్ గురించి మనం చెక్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అలాగే క్యాండిడేట్ బోర్న్ బిట్వీన్ ద 1st January 2005 అండ్ 1st July 2008 బోత్ డేట్ ఇంక్లూజివ్ ఆర్ ఎలిజిబుల్ టు అపీర్ ఇన్ ద రిక్రూట్మెంట్ ర్యాలీ. ఖచ్చితంగా క్యాండిడేట్ 1st January 2005 నుంచి 1st July 2008 మధ్యన పుట్టుండాలి. ఒకసారి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి చెక్ చేద్దాము. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ passed intermediate or +2 equivalent examination in any stream or subject from the education board recognized by central or state or UT with minimum 50% marks in aggregate and 50% marks in English. Passed 2 years of occasional course from educational board recognized by central or state or UT with minimum 50% marks in aggregate and 50% marks in English in vocational course, or intermediate or matriculation if English is not a subject in a vocational course. Passed 3 years diploma course in engineering, వాటిలో మెకానికల్లో అన్నా, ఎలక్ట్రికల్ అన్నా, ఎలక్ట్రానిక్స్లో అన్నా, ఆటోమొబైల్లో అన్నా, కంప్యూటర్లో అన్నా, సైన్స్ అన్నా, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ సెంట్రల్, స్టేట్ ఆర్ యూటీ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూషన్ with 50% mark in aggregate and 50% mark in English in diploma course, or intermediate and matriculation if English is not a subject in diploma course. మనము ఇంటర్ అయినా 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ కూడా మనకి 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లేక వొకేషనల్ కోర్స్ తీసుకున్న దాంట్లో కూడా మనకి 50% మార్క్స్ అనేది వచ్చుండాలి. అలాగే ఇంగ్లీష్లో కూడా 50% మార్క్స్ అనేది ఉండాలి. అలాగే మనం డిప్లొమా కోర్స్ చేసున్న డిప్లొమా కోర్సులో మనం మెకానికల్లో, ఎలక్ట్రికల్లో, ఎలక్ట్రానిక్స్లో, ఆటోమొబైల్లో, కంప్యూటర్ సైన్స్లో, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో దేంట్లో మనం చేస్తున్న 50% మార్క్స్ అనేది మనకి ఉండాలి. అలాగే 50% మార్క్స్ అనేది డిప్లొమా కోర్సులో కూడా మనకి ఇంగ్లీష్లో ఉండాలి. మనం చదివిన బోర్డ్ ఖచ్చితంగా మనకి అది సెంట్రల్ బోర్డ్ అయినా అయి ఉండాలి, లేకుంటే స్టేట్ బోర్డ్ అన్నా అయి ఉండాలి, ఆర్ యూటీ అన్నా అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఈ పోస్ట్‌లకి ఎలిజిబుల్ అవుతారు. ఒకసారి శాలరీ డీటెయిల్స్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ఇయర్‌లో మనకి 30,000 పే చేస్తారు. సెకండ్ ఇయర్‌లో 33,000 పే చేస్తారు. థర్డ్ ఇయర్‌లో 36,500 రూపీస్ పే చేస్తారు. ఫోర్త్ ఇయర్‌లో 40,000 రూపీస్ పే చేస్తారు. ఒకసారి మనం వేకెన్సీ డీటెయిల్స్ గురించి చూస్తే వేకెన్సీ డీటెయిల్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇంపార్టెంట్ లింకుల గురించి మనం చూస్తే నోటిఫికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేసి అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ని మీరు ఒకసారి తరోగా చెక్ చేసుకొని దాని తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ ఒకసారి తరోగా చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ అప్లై చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.